BDMA మీటింగ్ ఏదో అమ్మ మాటి వ్యాసంగాల్లో అమ్మతల్లి ఒక్క రేటు ఉందమ్మా కూర్చోవాలి మీరు కూర్చోవాలి కూర్చోవాలి ఉన్నాయి సార్ కూర్చోవాలి మీరు ఇంకా అమ్మ కొంచెం బ్యాక్ ఉండదు ఎవరు ముందు ఎవరు ఉన్నారో కెమెరా ఫోటోగ్రాఫర్ అలా ఫ్లాష్ బాబాయ్ 4000 పోయి మొన్న నెల ఎంత తీసుకున్నారు మొన్న నెల ఎంత తీసుకున్నారు పెన్షన్ ఎంత ఇచ్చారు 7,000 అది 7,000 ఏంటి ఇప్పుడు 4,000 ఏంటి ఎందుకని తగ్గిస్తున్నారు ఇప్పుడు అది గుర్తుండదమ్మా అది ఏప్రిల్ మే జూన్ గా 3,000 కలిపి 7,000 ఇచ్చారు ఇప్పుడు ప్రతి నెల మీకు 4,000 వస్తుంది కలెక్టర్ గారు వచ్చారు మీకు ఇవ్వడానికి మీరు కలెక్టర్ గారు కృష్ణయ్య మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మీ పెన్షన్ ఇవ్వడానికి వచ్చారు సంతోషంగా ఉందా 4,000 ఓకే ఒకేసారి 3,000 ఒకే నెలలో 4,000 చేశారు గతంలో వాళ్ళ 5 సంవత్సరాలు డేకి ఇవ్వాల మేము ఇద్దరం కలిసి సిరీస్ లో పనిచేసాము ఇచ్చేవాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే జాతర లేకుంటే కానీ ఇప్పుడు ఆ పెద్ద ఆయన చచ్చిపోయారు దాన్ని అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా పోయి సార్ 7,000 ఇచ్చారా మీరు 7,000 డిమాండ్ చేయట్లేదా అప్పుడు పాత బాకీ ఇచ్చారమ్మా ఇప్పుడు 4,000 ఇస్తున్నారు నీకు కలెక్టర్ గారు వచ్చారు మీ పెన్షన్ మన కలెక్టర్ గారు 4,000 ఎలా అనిపిస్తుందమ్మా ఇంటికి వచ్చి ఇస్తున్నందుకు 4,000 చేసినందుకు సంతోషం 4,000 గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 1000 పెంచారు కానీ ఎన్నేళ్ళకి పెంచారు 250 5 సంవత్సరాలు ఈ సంవత్సరం చేస్తున్నారు గతంలో తెలియదు అయితే 200 నుంచి 2,000 చేశారమ్మ చంద్రబాబు గారు 2,000 చేపెట్టి ఆయన 3,000 చేయగలుగుతారు 4,000 కదా 7,000 వద్దా 4,000 ఇస్తున్నారమ్మా మీ కార్పొరేటర్ గారు వచ్చారు సార్ ముందుకు రారు కొద్దిగా అబ్బాయికి ఇల్లు ఉంది ఆధార్ నంబర్ కి మీ అబ్బాయి ఆధార్ అబ్బాయి కాదు మీరు అనుకుంటారా మేడం గారు అయిపోయిందా బయోమెట్రిక్ అయిపోయింది అయిపోయిందా ఎంత పెన్షన్ రావాలండి మీకు ఇప్పుడు ఎంత చంద్రబాబు వచ్చింది ఎంత చేశారు 5,000 వచ్చింది అంతకుముందు ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు గారు మీరు అనుకోలేదు 10,000 వస్తుందని 10,000 అండి పోయిన నెల కూడా 10,000 ఇచ్చారు 15,000 ఇచ్చారు పోయిన నెల 15,000 ఇచ్చారుగా పోయిన నెల 10,000 మీరు ఇవ్వండి ఇంటర్ పక్కన తింటాను మీరు ఇవ్వండి ఇంత పెద్ద అమౌంట్ 10,000 అండి ఇది చంద్రబాబు గారు మీకు ఇవ్వమన్నారు మిమ్మల్ని ఎట్ట ఉన్నారో కనుక్కోమన్నారు ఆరోగ్యం ఎట్ట ఉందో కనుక్కోమన్నారు బాగానే ఉంది సార్ ఆయనకి మా ధన్యవాదాలు మీరు మాకు తెలుసు బాగా మీ పక్కన రమేష్ గారు అలా ఓకే సంతోషం బాబు మీ నాన్న కదా అయ్యి మనోడా తీసుకుంటారా వాయిస్ Gracias.
పూర్ణ గారు మొత్తం ఉండే 2,34,000 పెన్షన్స్లో 99 కోట్లకు గాను డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి. పోయిన నెల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే సచివాలయ సిబ్బందితో పూర్తిగా గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశామో అదేవిధంగా ఈ నెల కూడా చేస్తున్నాము. పెంచిన పెన్షన్లు పోయినసార్లు అరియర్స్తో సహా ఇచ్చాము. ఈసారి పెంచిన పెన్షన్లు అందరికీ చేరవేయడం జరుగుతుంది. 10 గంటల ప్రాంతానికి 80% దాటి డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయిందండి. సుమారు మధ్యాహ్నానికంతా పూర్తి చేస్తామనే నమ్మకం మా అందరికీ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి వెళ్ళి పొద్దున్నే 5 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకంతా దాదాపుగా పూర్తి చేయడం జరిగిందండి. అందరూ ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి పెన్షనర్ల దగ్గరికి వెళ్ళి సీఎం గారి ప్రభుత్వం మాటగా పెన్షన్స్ అందరికీ అందజేయడం జరుగుతుంది. ఇందులో మేమందరం భాగస్వామ్యం అవ్వటం మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మీరు ఎంత పర్సెంట్ అన్నారమ్మా? 80. ఈరోజు రెండో నెల నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో కేవలం 3.5 గంటల్లోనే సుమారు 80% పైగా పెన్షన్లు ఇవ్వడం అయిపోయింది. ఇంకా 1-2 గంటల్లో 90% కూడా అయిపోతాయి. ఇవాళ ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, నిజంగా పేదల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఎలాంటి నష్టం పొందకూడదనే ఆలోచన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే మే జూన్లోనూ అదేవిధంగా ఏప్రిల్లోనూ స్వయంగా కోర్టు ఉన్న ఎంప్లాయీస్తో ఇంటికి వెళ్ళి ఇవ్వండి అంటే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏమాత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఎండలోకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయని కనీసమైన ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల 32 మంది మరణించారు. ఆ 32 మంది మరణానికి ఎవరు కారకులు, ఎవరు బాధ్యత వహిస్తారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. అది హత్యా నేరం. ఇవాళ చూసాం అదే ఎంప్లాయీస్ కొత్తగా ఎవరిని బయట వాళ్ళని తీసుకురాలి. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీసే కేవలం 3 గంటల్లో 80% పైగా ఇచ్చేశారంటే వాళ్ళకి ఇంకా చొరవ వస్తే 2-3 గంటల్లోనే 100% ఇచ్చేస్తారు. అంటే పేదల మీద నిజమైన ప్రేమ ఉండాలి తప్ప కేవలం ఓట్లు బ్యాంకుగా మార్చుకోవటమే జయంగా చేయటం వల్ల ఇలాంటి నష్టాలు వస్తాయి. అందువల్ల ప్రజలందరూ కూడా ఇవాళ ఒక ఆయనకి 10,000 రూపాయలు, ఆయన డయాలసిస్ పేషెంట్ అయితే 10,000 రూపాయలు ఇస్తుంటే చంద్రబాబు గారికి నా యొక్క కృతజ్ఞతలు చెప్పండి అని చెప్తా ఉన్నారు. అసలు నీకు ఎంత వస్తుంది అనుకున్నావు పెన్షన్ అంటే నాకు 5 వస్తుంది అనుకున్నానండి అన్నాడు. అంటే వాళ్ళ 10,000 రూపాయలు డయాలసిస్ పేషెంట్కి 100% వికలాంగులు ఉంటే వాళ్ళకి 15,000, అదేవిధంగా వితంతు పెన్షను 4, వితంతు కానీ వృద్ధ పెన్షన్ కానీ 4,000, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 6,000. ఈ విధంగా పేదవాళ్ల మీద చిత్తశుద్ధితో ప్రకటించి ఇస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడానికి మరొకసారి చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా రేపు ఆగస్టు నుంచి కూడా కొత్త పెన్షన్దారులు అర్హులైన వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. తొందరలో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు పోయిన రకరకాల కారణాల వల్ల అవన్నీ కూడా రివ్యూ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అసలు ఇల్లే లేకుండా ఇల్లు ఉందని చెప్పి లింక్ అయిందని చెప్పి పెన్షన్ పోయింది. ఎంత నష్టమండి ఆ కుటుంబానికి. ఇల్లే లేదు, అసలు లేదు, ఇల్లు ఉందని చెప్పి లింక్ అయ్యి పెన్షన్ పోయిందంటే చిన్న మిస్టేక్స్ వస్తాయి టెక్నికల్గా, కానీ అవి చూసి ఇమ్మీడియట్గా రిక్వెస్ట్ వాళ్ళ పెన్షన్ వాళ్ళు తప్ప సందు దొరికిందే సందుగా అది పెన్షన్ తీసేసి మనకు ఒక వ్యక్తి తగ్గాడని ఆనందంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క చోట పెన్షన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగానే దీవిస్తూ ఉన్నారు. అది చంద్రబాబు గారి మార్కు పేదల చిత్తశుద్ధి అని తెలియజేస్తున్నాను.